మత్తయి సువార్త 20వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 20వ అధ్యాయం మొదటి 16 వచనాల్లో, మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారు అవుతారు. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు. ఈ సందేశంలో ఏమిటి ప్రభువు చెప్పాలని చూస్తోంది? దేవుని పని నిమిత్తం అధికంగా శ్రమ పడిన వారు, దేవుని పని నిమిత్తం ఎక్కువ సమయం శ్రమ పడిన వారు, మరియు దేవుని పనిలో తక్కువ సమయం తక్కువ పని చేసిన వారు సమానంగా ట్రీట్ చేయబడటం ఇందులో అమోఘమైన విషయం. మొదటి వారు కడపటి వారి వలె వేతనం తీసుకున్నారు, కడపటి వారు మొదటి వారి వలె వేతనం తీసుకున్నారు అన్నప్పుడు ఈ విధంగా ఈ ప్రకారంగా అనే మాట వాడాడు. కనుక ఈక్వల్లీ ట్రీటెడ్ అండ్ ఈక్వల్లీ గివెన్, సమానంగా ఎంచబడ్డారు, సమానంగానే అనుగ్రహించబడ్డారు. కనుక వారు దేవుని చేత అనుగ్రహించబడటం గొప్ప అంశం. అది ఇక్కడ ప్రస్తావనలో మనం గుర్తించాల్సింది. నీవు మొదటివాడుగా కడపటివాడువైనా, కడపటివాడుగా మొదటివాడువైనా నువ్వు గర్వించాల్సిన పని లేదు. అట్లీస్ట్ ఆయన టీంలో నువ్వు ఉన్నావు, అందుకు దేవుని స్తుతించు. ఈ అధ్యాయాల్లో వరుసగా మనం చదువుకుంటూ ఒక్కొక్క మాట వర్ణించుకుందాం. ఏలగనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు కూలివాడిని పెట్టుకున్నటకు ప్రొద్దున్న బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున వారితో పనివారితో వడబడి ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఇక్కడ ప్రొద్దున్న అన్నాడు, ఎన్ని గంటలకు రాయలేదు. తెల్లవారుజాము 4, 5 ఎన్ని గంటలకు చెప్పలేదు. కానీ ఈ క్రింది ఉపమానంలో, ఇదే ఉపమానంలో క్రింది భాగానికి వస్తే 3 గంటల వ్యత్యాసంలో పనివారికి పనిచ్చాడు. కనుక రెండవ పర్యాయం పనివారిని పెట్టుకుంది ఉదయం 9 గంటలకు. కనుక దానిపైన 3 గంటలు మనం లెక్కించుకుంటే ఇష్టపడి 6 గంటలకు పనికి పెట్టుకుంటున్నాడు. 6 గంటలు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటలు, 12 గంటలు. ఈ 12 గంటల పని నిమిత్తం ఇవ్వబడే వేతనం 1 దేనారము. ఈ 1 దేనారానికి వారు ఒప్పుకున్నారు, పనిలోనికి వెళ్ళిపోయారు. ఈ పని విధానం ఎలా ఉంటుందో వర్ణిస్తారు. ఏ విధంగా ఉంటుంది? బెస్ట్ పీపుల్ చూడండి, మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది. ఆ మార్కెట్ ప్లేస్లో పని కొరకు పనివారు, పనివారి కొరకు పని కలిగిన యజమానులు వస్తుంటారు. ఏలూరు పట్టణంలో రమామహల్ సెంటర్లో, అలాగే సిటీ కేబుల్ సెంటర్లో కొద్దిమంది పనివారు వచ్చి నిలబడి ఉంటారు. ఈ మేస్త్రులు అంటారు చూశారు, పని కల్పించేవారు. కొన్ని పర్యాయాలు డైరెక్ట్గా యజమానులు కూడా ఆ స్థలాలకు వెళ్తారు. వెళ్ళి తమ పనికి సరిపోయే స్కిల్ ఉన్న వారిని, ఆరోగ్యవంతులను, బలమైన వారిని మొట్టమొదటిగా ఎన్నుకుంటారు. ఎన్నుకునేవాడిని, మీరు ఈ పని చేస్తారా, మీకు ఇంత ఇస్తాం, ఇట్లా మాట్లాడుకుంటారు. అలాగే ఆనాడు కూడా బెస్ట్ పీపుల్ని మొదట సెలెక్ట్ చేసుకోవటం అనేది ద్రాక్ష తోట పనిలో ఉంది. ఉన్నటువంటి కొద్ది కూలీలలో బెస్ట్ వన్, టాప్ పీపుల్ మార్నింగ్ 6 o'clockకి అపాయింట్ చేయబడ్డారు. వారికి అగ్రిమెంట్ 1 దేనారం అన్నాడు ప్రభు, ఆ యజమానుడు. వారు పనిలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత యజమానుడికి ఇంకా పనివారు కొరత ఉంది. 9 గంటలకు మళ్ళీ మార్కెట్ ప్లేస్కి వచ్చాడు. 9 గంటలకు వచ్చి అక్కడ ఊరికే నిలుచున్న కొందరిని చూశాడు. ఎందుకంటే ఉదయమే 6 గంటలకు పని వాళ్ళని తీసుకెళ్ళిపోతారు అందరూ.
కానీ యజమానుడికి సర్ప్లస్ వర్కర్స్ కావాల్సి వచ్చారు. దానికోసం అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి చూసేటప్పటికి ఊరికే నిల్చుని అన్నారు. వాళ్ళని పిలిచన్నాడు, మీరు కూడా బండి నా పొలంలో పని చేసుకొని పొండి అన్నాడు. వెళ్ళేప్పుడు చెప్పాడు, నాకు ఎంత దూస్తా అంత ఇస్తాను. 6 గంటలకు వెళ్ళిన వాళ్ళకి 1 దేనారం 1 రోజు కూలి కన్ఫామ్. 9 గంటలకు ఊరికే ఉన్నారు. మీరు ఊరికే ఉండటం ఎందుకు? నా పొలంలో పని చేసుకోండి పొండి, ఎంతో కొంత ఇస్తాను పొండి అన్నాడు. ఎంత ఇస్తాడో చెప్పలేదు. నాకేది న్యాయమో అది ఇస్తా అన్నాడు. చూస్తున్నారా, నాకేది న్యాయమో అది ఇస్తాను అంటే మారు మాట్లాడకుండా పనిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే యజమానుడు ఎంత మంచివాడు, న్యాయవంతుడు అన్నమాట. అది ఎరిగిన పనివారు ఆయన న్యాయవంతుడు కనుక అన్యాయం చేయడు, ఎంతో కొంత ఇస్తాడులే, మన శ్రమను దోచుకోడు, ఖచ్చితంగా మనకి రావాల్సింది ఇస్తాడు అనుకున్నారు. వెళ్ళారు. మరలా 12 గంటలకు బయటకు వచ్చాడు. వచ్చేటప్పటికి అక్కడ ఇంకా పనివారు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. అప్పుడు వారితో మాట్లాడుతున్నాడు. చదువుతా. 12 గంటలకు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మరలా వెళ్ళి అలాగే చేశాడు. న్యాయంగా ఇస్తాను, మీరు పనిలోకి పోండి అన్నాడు. మళ్ళా 3 గంటలకు వచ్చాడు. 3 గంటలకు వస్తే ఇంకా కొద్దిమంది అక్కడ వేచున్నారు. చూడండి, ఉదయం 6 గంటలకు కూలి దొరకలేదు కదా అని ఎవరింటికి వాళ్ళు పోలేదు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. దట్ ఈస్ దర్ క్వాలిఫికేషన్. వారి యొక్క ఆసక్తి, వారి యొక్క అవసరత వారు కనపరిచారు. దానికి ఆయన జవాబుగా తను పనిలో పెట్టుకున్నాడు. 3 గంటల వేళ కొంతమందిని పిలిచి అన్నాడు, అయ్యా మీరు కూడా పనిలోకి వెళ్ళండి, మీకు కూడా న్యాయమైంది ఇస్తానన్నాడు. ద్రాక్ష తోట పని ముమ్మరంగా సాగుతోంది. ఉదయం 6 గంటలకు ఒక బ్యాచ్, సెకండ్ బ్యాచ్ 9 o'clock, థర్డ్ బ్యాచ్ 12 o'clock, ఫోర్త్ బ్యాచ్ 3 o'clock ఆఫ్టర్నూన్. మరలా ఆయన బయటకు వచ్చాడు. 5 గంటలకు ఇంకా కొంతమంది అక్కడ వేచి ఉన్నారు. 7వ వచనం. 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచిండగా, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా, ఏమిటి కాజ్ ఏమిటి? మీరు దినమంతా ఊరికే నిలుచున్నారేమిటి? దే ఆర్ సో డెస్పరేట్. వారు చాలా నిరుత్సాహపడి నిల్చున్నారు. అయ్యా మమ్మల్ని ఎవ్వడు పనిలో పెట్టుకోలేదు, ఇంకొక గంటకి పని అయిపోతుంది, ఇక మాకు ఈ పూట భోజనం లేదు. ఆయన కనికరపడ్డాడు. ఆ పని వారిని చూసి కనికరపడి అన్నాడు, మిమ్మల్ని ఎవడు కూలికి పెట్టుకోలేదండి, అందుకు అతను మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి అని వాళ్ళకు కూడా పనిచ్చాడు. 5 teams, మార్నింగ్ 6, 9, 12, 3 and 5. 5 teamsగా వీళ్ళు పనిలోకి వెళ్ళారు, పని చేశారు. 6 అయిపోయింది, వచ్చేసారు. 6 గంటలకు వచ్చిన తర్వాత ఈ యజమానుడు గృహ నిర్వాహకుని చూసి పనివారిని పిలిచి చివరగా వచ్చినటువంటి వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు కూలి ఇమ్మని చెప్పాడు. గృహ యజమానుడు నిర్వాహకుని పిలిచాడు. హౌస్ మేనేజర్ అని ఉంటాడు, వాళ్ళు పిలిచాడు. ఇప్పటికీ కోటీశ్వర్ల ధనవంతుల ఇళ్లలో మేనేజర్స్ ఉంటారు, వాళ్ళకి మంచి జీతాలు ఉంటాయి. వారికి ఏమేం కావాలి యజమానులకు అనేది వాళ్ళు అమర్చి పెడుతుంటారు. ఉదయం లేచినప్పుడు ఏం తింటారు, మధ్యాహ్నం ఏం కావాలి, సాయంకాలం ఏం కావాలి, వారి అవసరాలు ఏమిటి, వారు కట్టాల్సిన బిల్స్ ఏమిటి, ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఉంటారు. అలా ఒక గృహ నిర్వాహకుడు ఉండేవాడు. అతను పిలిచి కూలి పే చేయమన్నాడు. అయితే కూలి పే చేసేటప్పుడు మొదట 1 గంట పనిచేసిన వారు మొదలుకొని కూలి ఇమ్మన్నాడు. 5 గంటలకు కుదిరినటువంటి వారు వచ్చి ఒక్కొక్కరు దేనారం చొప్పున తీసుకున్నారు. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకున్నారు, కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పుననే దొరుకును. వారు తీసుకుని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వాడిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిది. దిస్ ఈస్ ద మెసేజ్. ఇది వర్తమానం. సమానుని చేసితివే. చాలా మంది అనుకుంటారు
అపోస్తలుడైన పౌలు గొప్ప సేవ చేశాడు, పౌలు కంటే పేతురు గొప్ప సేవ చేశాడు, లేదా పేతురు కంటే ఇంకొక అపోస్తలు గొప్ప సేవ చేశాడు కనుక హెచ్చు తగ్గులు పరిచర్య ఉంటుంది అనుకుంటారు. పరలోకంలో ఏమీ ఉండదు. దేవుడు సమానంగానే కృప చూపిస్తున్నాడు. వారిని పరలోక రాజ్యంలో ట్రీట్ చేసే విధానం ఈక్వాలిటీ, సమానత్వం. కనుక ప్రభువు చెప్తున్న మాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేనారం చొప్పున వచ్చింది. 11 వచ్చింది. అందుకు అతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నీకు అన్యాయం చేయలేదే, నీవు నా వద్ద ఒక దేనారానికి వడబడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకుపో, నీకు ఇచ్చినట్టే కడపడ వచ్చిన వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది. నాకిష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. సనుక్కుంటున్న వారిని, పనివారిని యజమానుడు స్నేహితుడా అని పిలుస్తున్నాడు. ఇక్కడ 2 రకాల భావాలుగా మనం చెప్పుకోవాలి. మొదటి వారు కడపటి వారయ్యారు, యూదులు, అన్యజనాంగం. యూదులు అబ్రహాము మొదలు అతని సంతానం మొదట వచ్చిన వారుగా ఉన్నారు. మనం ఆఖరిగా కనికరించబడిన వారంగా ఉన్నాం. లేట్ అవర్స్లో వచ్చిన వారంగా మనం ఉన్నాం. అయినప్పటికీ ఈక్వల్లీ ట్రీటెడ్. యూదులు ఎంత ఆధిక్యతో అన్యజనానికి కూడా అంతే ఆధిక్యత. ఆది అపోస్తలులు సేవలు ఎంత బాగా చేశారు, అలాగే ఈనాడు సేవకులు అందరినీ ప్రభు ఒకే రకంగా ట్రీట్ చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన కృపను యూదులకు మాత్రమేనా ఇచ్చేది? మిగిలిపోయిన ఎవరికి పనికి రాకుండా ఉన్నటువంటి పనివారిగా ఉన్నవారికి తగడ ఆయన డబ్బు ఆయన ఇస్తున్నాడు. ఆయన కృప ఆయన ఇస్తాడు. ఆయన కృప ఇవ్వద్దంటానికి మనం ఎవరు? యూదులు ఏ పార్టీ వారు? వారు దేవుని కృపను నిలువరం చేయగలుగుతారా అన్య జనుల విషయంలో? కనుక అట్లా జరగదు. కనుక ప్రభువు చెబుతున్నాడు, మనం నిలిచి ఉండి ఓపికతో ఎదురు చూస్తున్న వారు ఉంటున్నామా? ఎవరూ మిమ్మల్ని పనిలో పెట్టుకోలేదా అన్నప్పుడు వారు ఎందుకు పనికిరాని వారిని అర్థమవుతోంది. కొరింథీయులకు పరిశుద్ధుడైన పౌలు లేఖను రాస్తున్నప్పుడు, మీలో అనేకులను పిలిచిన పిలుపు చూడుటి అంటూ చాలా బలహీనమైన వారిని, తెలివి తక్కువ వారిని, నిర్వీర్యమైన వారిని, ఎన్నికలేని వారిని ఆయన పిలుచుకున్నట్లుగా వాక్యం చెప్తాను. కనుక యేసుక్రీస్తు ప్రభువారు తన పని కొరకు పిలవటానికి ఏమిటి యోగ్యత? ఏమి యోగ్యత లేదు. అవైలబిలిటీ తప్ప ఎలిజిబిలిటీ ఏమి లేదు. ఇక్కడ అర్హత ఏమి లేదండి, అనుకూలత తప్ప. ఈ రాత్రి మీరు గుర్తిస్తున్నారా? అర్హత, అనుకూలత. అర్హత కాదు, అనుకూలత. ప్రభువుకు అనుకూలతగా ఉన్నవారిని ప్రభు ఎన్నుకుంటాడు, ప్రభు వాడుకుంటాడు, ప్రభు మహింపరుస్తాడు, ప్రభు ఆనర్ చేస్తాడు, ప్రభు ఇస్తాడు వాళ్ళకి. మేము ఎక్కువసేపు ఉన్నాం, మేము ఎండలో కష్టపడ్డాం అని అంటే నువ్వు అంతగా ఒప్పుకున్నావు, నీకు న్యాయంగా నేను ఇచ్చేశాను, నేనేం అన్యాయం చేయలేదు నీ విషయంలో అంటాడు ప్రభు. ఈ రాత్రికాలం మనం గుర్తిరుగుతాం. మన జీవితాల్లో సమానత్వానికి మనం చోటిస్తామా? చూడండి, ఇప్పుడు ఎక్కడ పోయినా సీనియర్ జూనియర్ ప్రాబ్లం కదా. ఎక్కడికన్నా వెళ్ళండి, స్కూల్స్కి వెళ్ళండి, టీచింగ్, మెడికల్, రూరల్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మీరు ఎక్కడన్నా వెళ్ళండి, సీనియర్ ఎంప్లాయీస్, జూనియర్ ఎంప్లాయీస్, ప్రతి చోట ఇదే సమస్య. వేతనాల్లో ఎన్నో మార్పులు కదా. ఇప్పుడు పిఆర్సీ ఇచ్చారు గవర్నమెంట్లో, 27% ఫిట్మెంట్ అని చదివాను నేను మధ్యాహ్నం. వేరియేషన్స్ వారు చేసిన పనిని బట్టి, వారికి వచ్చే ఫలితాలు, వారు కష్టపడిన దాన్ని బట్టి, వారి క్యాడర్ని బట్టి ఈ లోకంలో హెచ్చు తగ్గులు. ప్రభు హెచ్చు తగ్గులతో ట్రీట్ చేయటం లేదు. ఆయన కృపా కనికరాలు, సమృద్ధి ఆయన యందు విశ్వసించిన వారికి, ఆయన ఎన్నుకున్న వారికి, ఆయన పిలుచుకున్న వారికి ఆయన ఇచ్చేటువంటి దేవుడు. ఎక్కువ కొలిచిన వానికి ఎక్కువ కాలేదు, తక్కువ కొలిచిన వానికి తక్కువ కాలేదు. మన్నా కొలత, ప్రభు యొక్క కొలత మన్నా కొలత. ఎక్కువ ఓమేరు కంటే ఎక్కువ కుర్చేసుకుని ఇంట్లో పెట్టుకుపోతే ఎక్కువయ్యే, అదేమి
ఎక్కువ అవ్వలేదు వాళ్ళకి. లేదు కదా తక్కువ కూర్చుకొని పోతే అదేం తక్కువ కాలేదు, అది ఈక్వల్గా వచ్చింది, అది సమానంగా వచ్చింది, అది సమృద్ధిగా వచ్చింది, అది సరిపడా వచ్చింది. దేవుని సన్నిధిలో మనం ఎట్లా ఉంటున్నాం? నేను ఎంత పని చేస్తున్నాను కాబట్టి నేను గొప్ప. చాలామంది సేవకుల్లో కూడా ఈ భావం ఉంది, మేము సీనియర్ పాస్టర్, లేదా మేము సీనియర్ సర్వెంట్ ఆఫ్ గాడ్, మేము సీనియర్ బిషప్. ఏమిటి నీ సీనియారిటీ? ఇన్ క్రైస్ట్ ఆల్ ఆర్ ఈక్వల్. నీ అనుభవం, నీ కాలానికి నువ్వు సీనియర్, నీ తర్వాత వచ్చిన యవనస్తుడు తన కాలానికి తన సీనియరే అవుతాడు. అక్కడ సీనియర్ జూనియర్ ఇష్యూ కాదు, ఎడ్యుకేషన్ బ్యారియర్ కాదు. ఇక్కడ ఒక్కటే కృప ఏమిటంటే అవైలబిలిటీ. యేసు ఎవరిని వాడుకుంటాడంటే అందుబాటులో ఉన్న వాడుకుంటాడు. మనమైనా అంతే, ఎవరికి పని చెప్పగలుగుతాం? సమర్థుడో కాదో తర్వాత సంగతి, ముందు అందుబాటులో ఉండాలి కదా. అందుబాటులో ఉంటే వాడిని వాడుకుంటాడు. అందుబాటులో ఉన్నందుకు వాడికి జీతం, నీతో ఒప్పందాన్ని బట్టి జీతం మొదట, కానీ వీడు అందుబాటులో ఉన్నాడు కనుక కనికరం పొందిన జీతం ఇది. నేను ఎప్పుడు అనుకుంటాను, నేను ఆఖరి గంటలో వచ్చిన సేవకుడు లాంటి వాడిని, యోగ్యత లేని వాడిని. మొదటి గుంపులో వెళ్ళిన వారు హైలీ క్వాలిఫైడ్, హైలీ స్కిల్డ్ వారు వెళ్ళారు. ఆఖరికి వచ్చిన వారిలో క్రిపుల్డ్ పీపుల్, పని కొరకు వచ్చితే ఎవడు పెట్టుకున్నటువంటి వారు, తోసివేయబడిన వారు, నిరాకరించబడిన వారు, నిరాకరించబడిన పని వారికి పనిని కల్పించి పోషణ ఇచ్చిన ఆ యజమానుడు నీతి గలవాడా కాదా? ప్రేమ కలవాడా కాదా? కృపామయుడా కాదా? ఆలోచించండి. అందుకనే పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతనికి ద్రాక్ష తోట ఉంది, దానిలో కూలివారి కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం దేవుని వ్యవసాయం చేస్తున్నాం. క్రైస్తవుడా, క్రైస్తవురాలు, ఇరువురు ఆలోచించాలి. మనం దేవుని పనివారం, దేవుని జత పనివారం, దేవుని పనిలో, దేవుని తోటలో పనిచేయటానికి దేవుడు పిలుస్తున్నాడు. నీవు పని కొరకు వస్తావా? దేవుని పని 2010వ సంవత్సరం ఒక జూబిలీ ఇయర్గా, ఒక సునాద సంవత్సరంగా, పట్టణం స్వాస్థ్యాన్ని పొందేటువంటి సంవత్సరంగా దేవుడు దీవిస్తే ఎంత బాగుంటుంది అని నేను ఆలోచిస్తున్నాను. సోదరుడా, సోదరి, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఈక్వల్లీ పెయిడ్, సమానంగా వారు దీవించబడతారు. ఇందులో దేవునికి పక్షపాతం లేదని, ఇందులో ప్రభు ప్రేమ కలిగిన వాడని, ఆయన ఇచ్చిన దేనారపు కూలిని బట్టి ఆయన న్యాయం కలిగిన వాడని, ఆయన ఎవరిని ఘనపరచాలనుకుంటే ఆయన ఘనపరుస్తాడని, ఎవరిని హెచ్చించాలనుకుంటే ఆయన హెచ్చిస్తాడని, ఆయన న్యాయం చొప్పున ఇచ్చాడు కానీ అన్యాయం చేయలేదని ఇందులో మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన యొక్క పరలోక సత్యాలను గ్రహించడానికి ఇది మనకు ఒక ఉదాహరణగా మనం దీనిని తీసుకోవచ్చు. దీనిలో కొన్ని విషయాలు, ఇదే సంభాషణలో కొన్ని విషయాల్లో, ఒకటి అధికంగా ఆశించటం. ఇది మనం చేయకూడదనే పాఠం నేర్చుకోవాలి. ఒప్పుకున్న దాన్ని వస్తే చాలు. న్యాయంగా మనకు రావాల్సిన దాని కొరకు చూడాలి తప్ప ఇతరులతో పోల్చుకొని మనం ఇంకెక్కువ పొందాలనేటువంటి అపేక్ష ఉండకూడదు. ఉదయం 6 గంటలకు వచ్చిన వాళ్ళు అనుకున్నారు అందరికంటే నాకు ఎక్కువ దొరుకుతుంది అనుకున్నారు. ఎందుకు అనుకోవాలి అలా? ఎందుకు అనుకోవాలి అలా? అనుకోవద్దు. ఒప్పింపబడిన వారుగా ఒప్పుకున్న దాన్ని మనం పొందితే చాలు. కనుక ఇతరులతో కంపారిజన్ లేదు. క్రిస్టియన్ మినిస్ట్రీలో నో కంపారిజన్ విత్ ఎనీ అదర్ వర్కర్ ఆర్ ద సర్వెంట్. దేవుడు నాకు ఇచ్చిన కృప నాదేనండి, ఇంకొక సేవకుడికి ఇచ్చిన కృప తందే. ఒక సేవకుడికి 1000 సంఘం ఇస్తాడు, ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకో సేవకుడికి 3 సంఘం ఉంటారు. నాకు తెలుసు అట్లాంటి 1000 సంఘం వాడు ఎట్లా బతుకుతాడో 3 సంఘం ఉన్న వారిని కూడా అట్లాగే పోషిస్తాడు, అట్లాగే ట్రీట్ చేస్తాడు, అట్లాగే సమాన ప్రతిపత్తి ఇస్తాడు. గాడ్స్ సైట్లో నేను చెప్తున్నాను. మనుషులు అనొచ్చు పెద్ద అంగీ వేశారనో, లేకపోతే ఏదో బిరుదులు ఉన్నాయనో, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయనో,
పదవులు ఉన్నాయనో మనుషులు వేరియేషన్ చూపించవచ్చు, కానీ దేవుని దృష్టిలోకి వచ్చేటప్పటికి అతనికి ఇచ్చిన కాల్, నీకు ఇచ్చిన కాల్, నీ పిలుపు అతనికి ఇచ్చిన, రెండు పిలుపులు ఒక్కటే, ఏమి వ్యత్యాసం లేదు. కనుక ఎక్కడా కూడా ఈ విధమైన విచక్షణకు లోను కావాల్సిన పని లేదు. కొందరు విచక్షణ గురించి మాట్లాడతారు, అవునా? ప్రజలు విచక్షణకు గురయ్యారని ఒక నాయకుడు మాట్లాడటం వాళ్ళ టీవీలో విన్నాను. దట్ మేక్స్ కాంప్లికేషన్స్. విచక్షణ లేదు దేవుని రాజ్యంలో, ఏమాత్రం కూడా వివక్షత లేదు, ఏమి వివక్షత లేదు. వీళ్ళొక రకం వాళ్ళొక రకం చూసేది కాదు దేవుని రాజ్యం. ఈ సేవకుడు ఫేవర్, ఆ సేవకుడు ఒక రకం చూసేది కాదు దేవుని రాజ్యం. కనుక పరలోక రాజ్యం విషయంలో అభ్యంతరపడకండి, దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. తర్వాత సణుక్కున్నారట. ఎంత ఉదయం 6 గంటలకు వచ్చి ఇంత కష్టపడి పనిచేసి తన మంచి యజమానుని, తనకు నమ్మకమైన జీతం ఇచ్చిన వాడిని సణుక్కోవటం ఏంటి? వాడు సణుగుటకు కారణం ఏంటో తెలుసా? కడుపు మంట. బైబిల్లో మాట్లాడిన మాట ఇది, నా మాట కాదు. నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా? చూడండి, ఇక్కడ రేషనలిజం, హేతుబద్ధత కనిపిస్తుంది. వారి ఆర్గ్యుమెంట్ కరెక్ట్ లోకం ప్రకారం, కానీ వారి అగ్రిమెంట్ ప్రభు ప్రకారం కరెక్ట్. అగ్రిమెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, ఈ రెండు మాటలు మీరు గమనించాలి. 5 గంటలకు పనికొచ్చి గంట పని చేసిన వాడికి ఇచ్చింది ఒకటే జీతం, నాకు ఇచ్చింది ఒకటే జీతమా 12 గంటలు పనిచేసిన వారికి? ఇది ఆర్గ్యుమెంట్. డోంట్ గో ఫర్ ఆర్గ్యుమెంట్ బిఫోర్ ద గాడ్. బీ కంటెంటెడ్ విత్ ద అగ్రిమెంట్. తృప్తి కలిగి ఉండు దేవుడిచ్చిన అగ్రిమెంట్తో. ఆర్గ్యుమెంట్కి వెళ్ళాల్సిన పని లేదు. సణుక్కున్నారంటే ఆర్గ్యుమెంట్ వచ్చింది. హ్యూమన్ మైండ్ పనిచేసింది అక్కడ. గాడ్స్ జస్టిస్ని డిమాండ్ చేస్తూ మాట్లాడుతున్న మాట. సోదరుడా, సోదరి, ఆర్గ్యుమెంట్, అగ్రిమెంట్, ఈ రెండు విషయాలకి తేడా నీకు తెలిసిపోతే దేవుని యొక్క జస్టిస్ ఏంటి నీకు అర్థం అవుతుంది. లోతైనటువంటి సత్యాలు కలిగిన సువార్త పాఠాలు మనం చదువుకుంటున్నాం. 17వ వచనం చదువుతాం, చూడండి. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన తన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లు అనెను. 17వ వచనంలో యేసు తన శిష్యులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పర్సనల్ కౌన్సిలింగ్, పర్సనల్ టీచింగ్, పర్సనల్ ఎడిఫికేషన్. ఆయన తన శిష్యులకు బోధ చేస్తున్నారు. అది మార్గ మధ్యం. చూడండి, ఈ మార్గ మధ్యంలో వాడిని తీసుకుని వెళ్ళి బోధ చేస్తుండటం. వాట్ ఇట్ ఇండికేట్స్, ఏం తెలియచేస్తుంది అది? ఒక దినాన చాలా పని ఒత్తిడిలో ఉన్నాను నేను. నా సహకారుడు, నా సహోదరుడికి నేను కొన్ని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఒక పని నిమిత్తం. అతనితో మాట్లాడటానికి నాకు సమయం దొరకలేదు. నేను వేరే ప్రాంతానికి వెళ్ళాల్సిన సమయం దగ్గరకు వచ్చేసింది. వెంటనే నా కారులో అతన్ని నాతో పాటు తీసుకుని నేను ఆ ప్రయాణ సమయాన్ని అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటానికి వాడుకున్నాను. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను మార్గ మధ్యంలో తీసుకుని వెళ్తూ ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఒకటి బిజీ షెడ్యూల్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ. ఆయన ఎంత టైట్ టైం టేబుల్, ఎంత బిజీగా తన షెడ్యూల్ని రూపొందించుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. రెండవది, ఆయన బిజీ షెడ్యూల్ ఒకటి కాదు, 2 టైం మేనేజ్మెంట్. తర్వాత 3, ఆ ప్రయాణంలో వారు మాత్రమే ఉంటారు, మిగతా వారు ఉంటారు. టీమ్ బిల్డింగ్, వారికి ఇన్స్ట్రక్షన్, వారు ఎట్లా అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా నడవాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు జీసస్ క్రైస్ట్ ఈజ్ ద బెస్ట్ టీచర్ ఆన్ దిస్ ఎర్త్. యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప బోధకుడు, ఉపాధ్యాయుడు అనేది మనకు అర్థమవుతూ ఉంది. వాడిని ఏకాంతంగా తీసుకొని పోయాడు.
వారితో కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు ఆయన ఏకాంతముగా తీసుకుపోయాడు. చాలా పర్యాయాలు మనం చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తికి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు, చెప్పాల్సి వచ్చినప్పుడు ఏకాంతంగా అతనికే అర్థమయ్యేటట్లు, అతను మాత్రమే గ్రహించేటట్లు ఆ విషయాన్ని సున్నిత మనస్సుతో ఉండే వ్యక్తులు వేరొకరికి తెలిస్తే తట్టుకోలేరు. కనుక మీరు చూడండి, కొన్ని పర్యాయాలు మేము సెమినార్స్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు చాలా పెద్ద పెద్ద బోధకులు, సీనియర్ పాస్టర్స్, ఎక్స్పీరియన్స్డ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ వచ్చి కూర్చుంటారు. మేము చిన్న చిన్న ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నల ద్వారా ఆన్సర్స్ తెలుసుకొని వారి అభిప్రాయాలను వాక్యంలో మారుస్తూ ఉంటాం. అట్లాంటప్పుడు చాలా సీనియర్ పాస్టర్స్గా ఉన్న వారికి కూడా చాలా ప్రశ్నలు ఉంటాయి, కానీ వాళ్ళు వాటిని వ్యక్తపరచలేరు. ఎందుకంటే ఇంతకాలం సేవలో ఉన్నావు, ఇంత చిన్న మాట నీకు తెలియదా అని అంటే అక్కడున్న వాళ్ళ ముందు హర్ట్ అయిపోతాడు, అతను గాయపడతాడు. కనుక కొన్ని పర్యాయాలు అట్లా డౌట్స్ ఉన్న వాళ్ళు వారి యొక్క అనుభవాన్ని బట్టి, వారికున్న సీనియారిటీని బట్టి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేనివి వారు ఎప్పుడైనా ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చి కలుసుకొని మాట్లాడుతూ ఉంటాం నేను ఎరుగుతున్నాను. నేను అనుకుంటాను, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఘనత నొందారు ఆ దినాన. ఎందుకంటే వారు కూడా అద్భుతాలు చేస్తున్నారు యేసయ్య మాటను బట్టి, యేసయ్య ఇచ్చిన అధికారాన్ని బట్టి. అటువంటప్పుడు అంత అద్భుతాలు చేస్తున్న వారు, వారి పట్ల సమాజంలో ఒక విధమైన గుడ్ విల్ క్రియేట్ అయి ఉంటుంది. అది డిస్టర్బ్ కాకుండా ఉండేటందుకు యేసుక్రీస్తు ప్రభువారు మరిన్ని పాఠాలు వారికి నేర్పించాలనుకుంటున్నాడు. వాక్యం మీతో చెబుతున్నా, నేను సైతం అనేక సెమినార్స్కి వెళ్ళి నేర్చుకున్నాను వాక్యాన్ని. ఇంకా ఎక్కడైనా మంచి సెమినార్స్ ఉన్నాయి, మంచి సేవకులు వచ్చి వాక్యం నేర్పిస్తున్నారు అని అంటే డబ్బు పే చేసి మరీ వెళ్ళి నేను వాక్యం నేర్చుకునే సందర్భాలు ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో అట్లాంటివి కూడా ఉంటాయని నేను ఆశిస్తాను. ఎందుకంటే మనం ఎంత నేర్చుకుంటే అంత మంచి పరిచారకులంగా ఎదగగలుగుతాం. కనుక ఏకాంతమున వారిని తీసుకుని పోయి వారితో ఇట్లా అంటున్నాడు. ఈ యొక్క విషయాలు చదువుతూ ఉన్నప్పుడు దీస్ ఆల్ ఆర్ ద కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్, వన్ వే ఆర్ అదర్ వే. ఒక విధంగా మనం చూస్తే, మరొక రకంగా ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా పబ్లిక్లో మాట్లాడేవి కాదు. అందుకని ఆయన తన శిష్యులను తీసుకుని వచ్చి మాట్లాడుతున్నాడు. కనుక ఈ పర్సనల్ కౌన్సిలింగ్ అనేది చాలా అత్యవసరం. మీ కుటుంబాల్లో సహితం భార్యతో మాట్లాడిన మాటలు భార్య ఒక్కతున్నప్పుడే మాట్లాడటం, బిడ్డలతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు అది ఎవరుంటే వారితో అవసరమైనప్పుడు దాన్ని మాట్లాడటం, ఇదొక మేనేజ్మెంట్ స్కిల్. ఇది కుటుంబాన్ని సరిగా క్రమబద్ధీకరించుకోవటానికి ఒక మంచి మార్గం. కనుక ఏకాంతమని మాట్లాడుతున్నాడు. సోదరుడా, సోదరి, రాత్రి కాలం నీవు కూడా ప్రభు ఎట్లా మినిస్ట్రీలో టెక్నిక్స్, మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయో అవి వాళ్ళ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అని మనం అంటున్నాం. వాటిని అవి లేవు, అవి పాతకాలం, వాళ్ళకి ఏం చేత కాదు, వాళ్ళ ముసలోళ్ళు, వాళ్ళ కాలంలో ఏమీ లేవు అని ఊరికినే ఈనాటి యవనకారం కొట్టిపారేస్తున్నారు. ఏం కాదు, ఆ రోజే కాదు, తరతరాలుగా వారి స్కిల్స్ వారికి ఉన్నాయి. మెథడ్స్ వేరే ఉండొచ్చు, కానీ వారి మిషన్ వారి శక్తితోనే కొనసాగించారు. తదుపరి వచనం 18వ వచనం, ఇట్లా అన్నాడు ప్రభు వారితో, ఇదిగో యెరూషలేముకి వెళ్తున్నాము. ఒక సీక్రెట్ రివీల్ చేస్తున్నాడు. ఇదిగో యెరూషలేముకి వెళ్తున్నాము. చూడండి, ఇదిగో అన్నప్పుడే అక్కడ ఒక సందేశానికి పునాదేశిస్తున్నాడు. వ్యాకరణం చాలా ఉపయోగపడుతుంది ప్రసంగాల్లో. ఇదిగో యెరూషలేముకి వెళ్తున్నాం. ఏమవుతుంది ఆ యెరూషలేములో? అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రకులకును అప్పగింపబడును. చూడండి, ప్రధాన యాజకులు, శాస్త్రులు, వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళు శత్రువులా? యోధా ఇతరుల నక్సలైట్స్ లాంటి వారా? కాదే. ప్రధాన యాజకుడు అంటే ఎవరు? యూదులలో అతి ప్రాముఖ్యమైన పదవిలో ఉన్నవాడు. యూదా మతంలో అతి ఉత్కృష్ట పదవి ఏమిటి అంటే ప్రధాన యాజకుడే. రాజు సైతం ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చేయాల్సిందే, ఎందుకంటే పాప క్షమాపణ కొరకు.
కనుక ఉన్నత స్థానం, ప్రధాన అర్చక స్థానం, దానిలో ఉన్నటువంటి వాడు శాస్త్రులు అంటే ఈ ధర్మశాస్త్రాన్ని ఉపాసన పట్టినటువంటి వారు. కనుక ఈ ధర్మశాస్త్రం పరిపూర్ణంగా ఎరిగి సేవలో ఉన్నటువంటి వారి చేతికి యేసుక్రీస్తు ప్రభు అప్పగించబడబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అప్పగించబడబోతున్నాడు. ఎంత విచిత్రకరమైన మాట. జూయిష్ కల్చర్, ఆ దినాల్లో యూదుల యొక్క కల్చర్ మనం గమనిస్తే వీళ్ళకు ఉన్నతమైన పీట వేసేవాళ్ళు, న్యాయం తీర్చేటువంటి వారుగా, దేవునికి ప్రతినిధులుగా ప్రజలు శాస్త్రులను, ప్రధాన యాజకులను భావించేవారు. అట్లాంటి వారి చేతికి యేసు ఏ విధంగా అప్పగించబడతాడు? పరిశుద్ధుడైన వాడు, కపటం లేనివాడు, పాపం లేనివాడు, మోసం చేయనటువంటి వాడు, అబద్ధమాడినటువంటి వాడు, ద్వేషించిన వాడు, ఈయన్ని ఏ విధంగా అప్పగిస్తారు? వారు పగతో, ద్వేషంతో, కుట్రతో, కుయుక్తితో వారు యేసును బంధిస్తారు. అక్కడ వారు ఆయన చంపేస్తారు, మరణశిక్ష విధిస్తారు. ఆయన అపహసించుటకు, కొరడాలతో కొట్టుటకు, సిరి వేయబట్టుకు అన్యజనులకు ఆయనను అప్పగించెదరు. ఇది అద్భుతమైన వివరం అండి, అద్భుతమైన వివరం. మేము సిలువను గురించి మాట్లాడేటప్పుడు యేసు అరెస్ట్ చేయబడిన తర్వాత యేసు సిలువ వేయబడిన సమయానికి 6 గంటల వ్యవధి, ఉదాహరణగా ఇంచుమించుగా 6 గంటల వ్యవధి. ఈ 6 గంటల వ్యవధిలో యేసుక్రీస్తు ప్రభు వారికి 6 విచారణలు చేశారు. 3 యూదుల విచారణలు, 3 అన్యజనులైన రోమీయుల విచారణలు. 6 విచారణలు అన్యాయపు విచారణలు, వాటిలో సత్యం లేదు. ఇంకా నేను సిలువ దగ్గరికి వెళ్ళాక వాటిని ఇంకా డీటెయిల్డ్గా నేను వివరిస్తాను. వాటి గురించే మాట్లాడుతూ ప్రభు అంటున్నారు, మొదట నేను ప్రధాన యాజకులకు, శాస్త్రులకు అప్పగించబడతాను, వారు నాకు మరణశిక్ష విధిస్తారు. చూస్తున్నారా? అది ఆ మరణశిక్ష అమలు పరచడానికి ఎవరి దగ్గర పంపిస్తారు? అన్యజనుల యొద్దకు అప్పగిస్తారు. ఇది చాలా ట్రిక్కరీ సీన్ అండి. ఇది చాలా నాటకీయ పరిణామం. అది మనం కొంచెం 1-2 మాటలు చెప్తాను నేను. ఎందుకంటే యేసు ప్రభు అప్పగించబడినప్పుడు ఆయనను అన్నా ఇంటికి తీసుకొచ్చారు. అన్నా కయప ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు. అన్నా అతని యొక్క మామగారు. ప్లాన్ వేసింది ఆయన యేసు ప్రభు మరణం కొరకు. అతనింటికి తీసుకొస్తారు. అక్కడ అన్యాయపు తీర్పే. దాని వివరాలు ఇంకొంచెం 2-3 ఎపిసోడ్స్ అయినాక మీకు పూర్తిగా ఇస్తాను నేను. ఇప్పుడు నేను చెప్పేస్తే ఆ వివరాల దగ్గరికి వెళ్ళేటప్పటికి మీకు ఈజీ, మీకు దాని యొక్క ఇంపార్టెన్స్ ఇంకా బలంగా అర్థం కావటం కోసం నేను ఇక్కడ వివరం పూర్తిగా చెప్పటం లేదు. అన్నా దగ్గర నుంచి కైప దగ్గర, అక్కడ ఒక కౌన్సిల్, దానిలో నిరపరాధం తేలింది. అక్కడి నుంచి జనసమూహం, అక్కడ నిరపరాధం తేలింది. అక్కడ వారు నిరపరాధికి శిక్ష విధించడానికి ఎట్లా కుయుక్తి చేశారు? యేసుక్రీస్తు ప్రభుని దేవుని పేరట ఆనబెట్టి నోరు తెరిపించి ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని ఆయన పైన నేరంగా మోపి వారు చంపచ్చు. దేవదూషణ చేసిన వాడిని రాళ్లతో కొట్టి చంపాలని చెప్తోంది. కానీ వీరికి తెలుసు, ప్రధాన యాజకులకు ఇది దేవదూషణ కాదనేది తెలుసు. ఆయన చంపాలనేది అక్కసుతోనే తప్ప చంపాలనేది ఆయన్ని ధర్మశాస్త్రం మీరినందుకు కాదనేది వారికి బాగా తెలుసు. అందుకనే పిలాతు దగ్గరికి దోసేశారు. పిలాతు దగ్గరికి వదిలించి, అది అన్యజనుల తీర్పులు. 4, 5, 6 తీర్పులు, విచారణలు అన్యజనులు తీర్చారు. కనుక ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మొదట నన్ను అన్యాయంగా తీరుస్తారు, తర్వాత అన్యజనులకు అప్పగిస్తారు. దేనికి అప్పగిస్తారు తెలుసా? సిలువ వేయటానికి అప్పగిస్తారు. ఏమి సిలువ ఎందుకు వేయాలి? శిరశ్ఛేదనం చేయకూడదా? చూస్తున్నారా వివరం? సిలువ ఎందుకు వేయాలండి? శిరశ్ఛేదనం చేయకూడదా? శిరశ్ఛేదన శిక్షలు కూడా ఉన్నాయి కదా. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో యోహాను సహోదరుడైన యాకోబుని శిరశ్ఛేదనమే కదా చేసింది. కనుక అన్యులకు ఉన్నటువంటి శిక్షల్లో శిరశ్ఛేదన ఉంది. కానీ సిలువ వేయమనే ప్రపోజల్ తీసుకొచ్చింది మళ్ళీ యూదులే. పిలాతు దగ్గర కేకలేసి సిలువ వేయించడానికి వచ్చింది మళ్ళా వీరే. శాసనం అమలుపరిచింది పిలాతు అవ్వచ్చును, కానీ కేకలు వేసింది మాత్రం యూదులే. గమనించినట్లయితే ప్రభు జరగబోయేది ఎరిగి మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆయన ఎరిగి ఉండి కూడా ప్రేమించాడు.
ఆయనకు తెలిసి ఉండి కూడా అప్పగించుకున్నాడు. ఆయనకేం సంభవించబోతుంది ఆయన ఎరిగిన వాడై తనను అప్పగించుకుని తన శిష్యులకు బోధిస్తున్నాడు. ఇట్లా జరగబోతోంది, ఇలా జరుగుతుంది. చూడండి, కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను నేను మీడియాలో. అందులో మీడియా వాళ్ళు చాలా ఉత్సాహంగా మంచి చదువుకున్న యంగ్ పీపుల్ని రిపోర్టర్స్గా పెడుతున్నారు. ఇది ఇరుకుని పెట్టే ప్రశ్నలు వేస్తారు వాళ్ళు. మీడియాలో లీడర్స్ కొంచెం తత్తరపాటు చెందిన ఏదో జవాబు చెప్తూ ఉంటారు, మీ అందరికీ తెలుసు. ఈ యంగ్ రిపోర్టర్స్ అడుగుతున్న ప్రశ్నలకి జరగబోయేది మేము ఎట్ట చెప్తాం అని పెద్ద పెద్ద పొలిటీషియన్స్ సైతం కంగు తిన్న ప్రశ్నలు ఉన్నాయి. జరగబోయేది ఎట్ట చెప్తాం? నిజమే, మానవుడు చెప్పలేడు ఎంత పొజిషన్లో ఉన్నవాడైనా. కానీ యేసు తనకేం సంభవిస్తుందో చెప్పాడు. గ్రేటెస్ట్ లీడర్, దేవుని కుమారుడు అండి, అందుకే చెప్పగలిగాడు. ఏం జరుగుతుందో చెప్పాడు, ఎలా జరుగుతుందో చెప్పాడు, ఎవరు చేస్తారో చెప్పాడు, ఏం వేసి చేస్తారో కూడా చెప్పాడు, ఎట్లాంటి శిక్ష పడుతుందో కూడా చెప్పాడు. సోదరుడా, సోదరి, యేసు భవిష్యత్తు ఎరిగినవాడు, ఆయన ప్రణాళికను ఆయన ఎరిగినటువంటి వాడు, ఆయనకి సంభవించేది ఆయన ఎరిగినటువంటి వాడు. 3వ దినమున ఆయన లేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు 3వ దినమున 19వ వచనం, ఆయన మరలా లేచును. వాక్యం ఇక్కడ ముగిస్తున్నాడు, ఆయన మరలా లేచును. ఈ ప్రత్యేకమైనటువంటి విషయంలో 3వ దినాన్ని లేస్తాడు. ఆయన పునరుత్థానం చెందుతాడు, మరణాన్ని జయిస్తాడు. ఇది ఆయన శిష్యులకు ఏకాంతంగా చెప్తున్నాడు. ఇది పబ్లిక్లో డెలిబరేట్గా మాట్లాడుతున్న అంశం కాదు. ప్రభువారు ఆయన తన శిష్యులకు వారి వరకు మాత్రమే చెప్తున్నారు. గలిలయలో మనం కలుసుకుంటాం, అక్కడికి రమ్మని చెప్తాడు. కనుక దేవుని యొక్క వాక్యంలో యేసు యొక్క మరణం యాక్సిడెంటల్ కాదు, ఇన్సిడెంటల్. యేసుక్రీస్తుకు సంభవించింది ఆ కాలంలో ఉన్న వ్యక్తుల యొక్క వాదోపవాదాలు, భావోద్రేకాలు, ఆర్గ్యుమెంట్స్ వల్ల జరిగింది అని అనటానికి వీలు లేదు. ఇది దైవ ప్రణాళిక ప్రకారం జరుగుతున్నటువంటి అంశం. ఇప్పటికి మనకు చరిత్ర. ఈ రాత్రికాలం నీ జీవితం కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగమే. నాకివ్వబడిన ఈ జీవితం కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగమే. మన పట్ల దేవుడు తన ప్రణాళికను వ్యక్తపరుస్తున్నాడు. కనుక మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం, ఎలా బ్రతుకుతున్నాం అనే వాటి మీద దేవుని యొక్క పిల్లలు విచారపడాల్సినటువంటి అవసరమేమీ లేదు. దేవుడికి తెలుసు నీకేం జరుగుతుంది, నువ్వేం చేయాలి, నువ్వేం చేయబోతున్నావు, నువ్వేం చేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఆయనకు తెలుసు. అందుకే ఆయనపై ఆధారపడటం మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఇంత మరణం సంభవిస్తుంది అని తెలిసి కూడా ఏమి కన్నీరుగార్చి ఏడ్చి మొత్తుకోలేదు, బాధపడిపోయి జుట్టు బీక్కోలేదు, ప్రధాన యాజకులు శాస్త్రులను తిట్టలేదు. ఆయన పని ఆయన చేసుకుపోయాడు. ఇంకో ఉదాహరణగా మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో పేతురును బంధించారు, చెరసాలలో చెరసాల లోపల పెట్టారు, 2 చెరసాల లోపల పెట్టారు, 2 సంకెళ్ళు వేశారు, 4 చతుష్టయాలు సైన్యం పడుకున్నారు. చూడండి, పేతురు ఎంత బలాఢ్యుడా ఏమిటి, వీరుడా, కత్తుందా, ఏముంది ఆయన దగ్గర? చెప్పులు, ఒక ప్యాంట్ షర్ట్, ఒక లుంగి, ఒక షర్ట్, అంతే. శుభ్రంగా నిద్రపోతున్నాడు. 4 చతుష్టయాలని 16 మంది సైన్యం. ఆ చుట్టూత సైనికులు పడుకున్నారు, మధ్యలో పేతురు పడుకున్నాడు, సంకెళ్ళు ఉన్నాయి, చుట్టూత సంకెళ్ళు ఉన్నాయి, చుట్టూత చెరసాల్లో ఉన్నాడు. బయటకు వచ్చే అవకాశం లేదు. ఇంకా కొన్ని గంటలకు తెల్లారిపోతుంది, చంపేస్తారు. అట్లా ఇంకా కొన్ని గంటల్లో చంపబడతాడని తెలిసి కూడా పేతురు గుర్రుబెట్టి నిద్రపోతున్నాడు. ఎందుకు చెప్పాలి? ఎందుకనగా ప్రభువు పేతురుకు ముందే చెప్పారు, నువ్వు వృద్ధుడు అవుతావు, నీకు ఇష్టం లేని స్థలానికి వేరొకడు నీ నడుము పట్టుకొని తీసుకుని వెళ్తాడు అని ప్రభు ముందే చెప్పాడు. నువ్వు చావో నీ వృద్ధాప్యం వచ్చేవరకు అని ప్రభు చెప్పిన తర్వాత ఏ చెరసాల్లో ఉంటే ఏమి, ఎంతమంది సైనికుల మధ్య ఉంటే ఏమి, ఎన్ని సంఖ్యలతో బంధించబడి ఉంటే ఏమి, మరణం నా దగ్గరికి రాదని పేతురుకు తెలుసు. ప్రభు యొక్క వాక్యంలోని శక్తి అది. పేతురు సంతోషంగా ఉన్నాడు, నిద్రపోతున్నాడు, గంభీరంగా
ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా అన్నాడు. సోదరుడా సోదరి, పేతురును ప్రభువును మనం ఉదాహరణగా పెట్టుకుందాం. మన జీవితాలు దేనికి కంగారు పడద్దు. జరగటానికి ప్రభు ఉద్దేశించింది జరిపిస్తాడు ఆయన. నువ్వు నిలిచి చూడు. ఎర్ర సముద్రం ఒక్కసారిగా పాయలుగా హోరున చీలిపోతుంటే మోషే అలా నిలిచి చూస్తున్నాడు. ఎర్ర సముద్రం ఉవ్వెత్తున కలిసిపోతుంటే ప్రజలు చూస్తున్నారు. దే కాంట్ డూ ఎనీథింగ్. వాళ్ళు ఏం చేయలేరు, చూస్తున్నారు. శత్రు సైన్యాలు ఒకరినొకరు పొడుచుకొని పడిపోయి చచ్చిపోతుంటే చూస్తున్నారు. మిడతల దండలో ఉన్న సైన్యం బెదిరిపోయినటువంటి ఇజ్రాయేలీలు ఆ సైన్యం యొక్క నాశనాన్ని చూసి అలా చూస్తున్నారు. మనం నేర్చుకుందాం. ఏకాంతంగా ప్రభు పాదాల సన్నిధి దగ్గర కూర్చొని, ప్రభు మాకు నేర్పండి, సంయమనం మాకు నేర్పండి, పటిష్టమైనటువంటి ఆత్మీయస్థితి మాకు నేర్పండి. ప్రార్థిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేర్చుకుందాం. ఆయన బోధలో ఉన్న సత్యాన్ని నేర్చుకుందాం. ఆయన జరగబోతుంది చెప్పినప్పుడు ఆయన ఏమాత్రం కూడా కంగారు పడలేదు. జరగబోయేది అనౌన్స్ చేశాడు అంతే. మన జీవితాల్లో ఏది అనౌన్స్ చేసినా దేవుడు భరించగలిగే శక్తి కలిగిన వారంగా క్రీస్తు వలె ఉంటాక మనం ముందుకు సాగుతాం. తదుపరి 20వ వచనం దగ్గర నుంచి వచ్చేటప్పటికి చాలా ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్గ్యుమెంట్ నడిచింది. ఇదేమిటి? దేని కొరకు? యేసుక్రీస్తు ప్రభు సింహాసనానికి కుడి పక్కన ఎడం పక్కన కూర్చునే ఇంపార్టెన్స్ అండ్ ప్రామినెన్స్, ప్రాముఖ్యత ప్రాధాన్యతలను గుర్చినటువంటి చర్చ. దాని గురించి మనం చూద్దాం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమార్తె అనేది నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగిన. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా కుమారులు ఒకడు కుడివైపున ఒకడు ఎడం వైపున కూర్చుండా సెలవిమ్మని అడుగుతుంది. ఎంత గౌరవం అండి! ఆ రోజునే కాదు, ఈ రోజునే కాదు, ఆ రోజునే ఉందన్నమాట ఈ సింహాసనాపేక్ష. ప్రభు సింహాసనం మీద కూర్చుంటాడట. కుడి పక్కన ఒక కొడుకు, ఎడం పక్కన ఒక కొడుకు. జబదయి కుమారుల తల్లి పాలిటిక్స్ అనమాట. ఆ తల్లి గారు ఒక కుమారుడు కుడి ఎడమలు ఉండాలని కోరుకుంది. మరి మిగతా సంగతి ఏంటి? చాలా పర్యాయాలు మనం పొజిషన్స్ కోరుకుంటుంటాం. పొజిషన్స్ దేవుడిస్తాడు. ఈ మధ్యన నేను ఒక ప్రియమిత్రుడు, నా స్నేహితుడితో మాట్లాడుతూ నేను అతన్ని అడిగాను, వై యూ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ పొజిషన్? ఈ సంవత్సరాలు నువ్వు ఎందుకు ఏ పొజిషన్లో స్థిరపడలేకపోయావు? ఆయన అన్నాడు, ఆయన ఒక అన్యుడిగా ఒక బిలీవర్గా కాదు, నార్మల్గా మాట్లాడుతూ అన్నాడు, పొజిషన్ ప్రభు ఇవ్వాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ ప్రయత్నాల ద్వారా, మానవ ఉద్దేశాల ద్వారా పొజిషన్స్ రావు. ఆయన అన్నప్పుడు నేను దేవుని స్తుతించాను. ఎస్, అవును, ప్రభు ఇవ్వాల్సిందే పొజిషన్. ఇక్కడ ఆ తల్లి కోరుకుంటుంది, కుడివైపున ఒకడు, ఎడం వైపున ఒకడు, కుడివైపున ఒకడు, ఎడమవైపు ఒకడు కూర్చుండి అనుగ్రహించు, ఇదే నా మనవి. దానికి ప్రభు ఇచ్చిన జవాబు, మీరేమడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోని మీరు త్రాగగలరా? దానికి వాళ్ళన్నారు, త్రాగగలమని. మీరు ఈ గిన్నెలోనిది త్రాగుదురు కానీ, ఈ గిన్నె మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ, నా కుడివైపున ఎడమవైపున కూర్చుంట నా వశంలో లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో అది వారికే దొరుకునని చెప్పాను. ఈ దినాల్లో చాలామంది ఒక అపోహకి వెళ్తున్నారు. అదేమిటంటే, ఎంత మనం తగ్గించుకుంటే యేసుప్రభు పక్కన కూర్చోవచ్చని. అది నీ చేతిలో ఏం లేదు. నీవు అనుకుని తగ్గించుకోవటం వల్ల వెళ్ళి కూర్చోవు. ఆయన ఎవరికి సిద్ధపరిచాడో వారికి అది దక్కుతుంది. పరలోకంలో ఉంటే చాలు అనుకుంటే ఎంత బాగుంటుంది. పరలోకంలో కూడా పొజిషన్స్లో ఉండాలని భ్రాంతిలోనికి ఎందుకు వెళ్ళాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కావాల్సింది ఏంటో నువ్వు వెరిగి మాట్లాడుతున్నావా? వారికి అర్థం కాలేదు. ప్రభు అదే అన్నాడు, మీరేం మాట్లాడుతున్నారు మీకు అర్థం కావటం లేదు. ఈ లోక విషయాలతో పరలోక రాజ్యంలో పోల్చుకొని ఉండాలనుకోవటం ఎంత వివేకం. మనం అనుకుంటాం భూమి మీద కాదు, పరలోకంలో కూడా కోటీశ్వరులకు ఉండాలనుకుంటా. అంటే ఈ పరలోకంలో కూడా ఈ పేదరికం పోకూడదనా? కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. పరలోకం అంటే ఏమిటి, దానిలో ఎట్లుంటుంది, ఎలా ఉండగలుగుతాం, ఏమని మనం పిలువబడతాం, ఏ రీతిగా ట్రీట్ చేయబడతాం, ఈక్వాలిటీ ఎట్లుంది, ఇవన్నీ కూడా మనం బైబిల్ నుంచి అధ్యయనం చేసుకోవాలి. ప్రభు వారితో మాట్లాడేది, నా చేతుల్లో
లేదని చెప్తున్నారు. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఇద్దరు సహోదరుల మీద కోప్పడ్డారు. ఇది చూస్తున్నప్పుడల్లా నాకు ఈ పదవి కొరకు పోరాడుకుంటున్న వాళ్ళుగా అనిపిస్తారు. మిగతా వాళ్ళు కోప్పడ్డారు, మీరేనా ఆ స్థానంలో ఉండాల్సింది. కనుక యేసు వారి ఎదురు పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. ఎవడైనా గొప్పవాడుగా ఉండకూడదు, వాడు మీ పరిచారకుడుగా ఉండవలను. ఎవడు ముఖ్యుడై ఉండగోరును వాడు దాసుడై ఉండగోరును. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకు అనేకులు విమోచన క్రయధనంగా తన ప్రాణము పెట్టుటకు వచ్చినని మార్కు 10:45 కూడా ఇదే చెప్పాడు. పరిచారకులుగా ఉండండి, దాసులుగా ఉండండి, యజమానులుగా ఉండటానికి కాదు. యేసు సైతం సింహాసనం విడిచి దాసుడిగా పరిచారకుడిగా వచ్చాడు. మనం పరిచారకులంగా దాసులంగా ఉండాలి కదా. ఇది ప్రభువు మనకు నేర్పిస్తున్న పాఠం. కనుక ఈ లోకంలో పొజిషన్స్ ఆశించినట్లుగా పరలోకంలో పొజిషన్స్ కొరకు పోరాడకండి. మీరు ఈ లోకంలో దాసులుగా పరిచారకులుగా ఉండండి. దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు నిర్ణయించిన స్థానం దేవుడు మీకు ఇస్తాడు. ప్రతి వానికి జీతం నిర్ణయించింది ఆయన, ఆయన జీతం ఆయన ఇస్తాడు. 29వ వచనం నుండి 34వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం పుట్టుగుడ్డి వారి స్వస్థత. ఎరుకో మార్గంలో ప్రభు వెళ్తున్నప్పుడు పుట్టుగుడ్డు వారి యొక్క స్వస్థత, చాలా దివ్యమైన సందేశం ఇందులో ఉంది. దయచేసి చూడండి. వారు ఎరికో నుండి వెళ్ళుచూ ఉండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. వారు ఎరికో నుండి వెళ్ళుచూ ఉండగా, ఎరికో పట్టణం చాలా చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన పట్టణం. ఎరికో పట్టణం వెలుపట యెరూషలేము వైపు మార్గాన ఇద్దరు గుడ్డివారున్నారు. వారు యెరికో నుండి వెళ్ళుచూ ఉండగా, యేసును ఆయన శిష్యులను యెరికోను దాటారు. టువర్డ్స్ జెరూజలేం వెళుతూ ఉన్నారు. యెరికో నివాసితులై ఉండాలి ఖచ్చితంగా ఈ గుడ్డివారు. ఎందుకంటే గుడ్డివారు త్రోవ ప్రక్కన ఉంచబడుతూ ఉండేవారు. అంగవైకల్యం కలిగిన వారు త్రోవకు ప్రక్కనగా ఉండి భిక్షాటన చేయటం అనేది ఎప్పటికీ కూడా అమల్లో ఉంది. చూడండి, కొన్ని టోల్ గేట్స్ దగ్గర కాళ్ళు చేతులు విరిగిపోయిన వారు కొందరు కూర్చుని ఉంటారు. ఎందుకంటే వెహికల్స్ టోల్ పేమెంట్ ఇవ్వటానికి ఆగుతాయి. ఆగిన తర్వాత పాస్ అయ్యేటప్పుడు వారు భిక్షాటం చేస్తుంటారు. రైల్వే గేట్స్ దగ్గర, అలాగే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, అంటే త్రోవలో అనేకులు ప్రయాణికులు పోతుంటారు కనుక వారి యొక్క జీవనార్థం అంగవైకల్యం కలిగిన వారిని, గుడ్డివారిని, కుంటివారిని, మూగవారిని అక్కడ భిక్షాటన కొరకు ఉంచడం జరుగుతుంది. ఆ మార్గాన ప్రభువారు వెళుతున్నారు. యెరికో దాటి వెళుతూ ఉండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒక్క పదం మీద గొప్ప సందేశం మనం మాట్లాడుకోవచ్చు. యెరికో దాటి వెళ్ళటం. యెరికో శపిత ప్రదేశం. యెహోషువ కాలంలో అది శపితమైన ప్రదేశంగా మనం చూస్తాం. ఆ యెరికో పట్టణం గుండా ప్రభు వెళుతున్నారు. దేవుని యొక్క వాక్యం యెరూషలేము ఆరాధనా స్థలం అయితే యెరికో శపిత స్థలం. ప్రభువారు ఈ స్థల భేదం లేకుండా తిరుగుతూ వచ్చారు. ప్రాంతీయ భేదం లేదు ప్రభువుకి. వీరు యెరూషలేము నివాసులు కాబట్టి వీరు మావారని, వీరు యెరికో నివాసులు కాబట్టి వీరు అంటరాని వారనే భావం లేదు అక్కడ. ఈ గుడ్డివారు యెరికోకు చెందిన వారే ఖచ్చితంగా. ఎందుకంటే ఆ త్రోవ పక్కన ఉన్నారు వీరు, ఆ ఊరిలో నివాసితులు వారు. యేసు ఆ మార్గాన్ని వెళుతున్నారు. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు
యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, దీని మీద కొన్ని పర్యాయాలు నేను మన పరిష్కారం ప్రోగ్రాంలో కొన్ని విషయాలు చెప్పాను. అయినా ఇది సీక్వెన్స్ వరుసలో వెళ్తాం కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను. ఇద్దరు గుడ్డివాళ్ళు విన్నారు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. వినినప్పుడు విశ్వసించినందున పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. కనుక వారు విని విశ్వసించారు. ఏం వినుంటారు? యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఏమని వినుంటారు? ఆయన కుంటివారిని బాగు చేస్తున్నాడు, మోగవారికి నోరిస్తున్నాడు, చనిపోయిన వారిని లేవదీస్తున్నాడు, గుడ్డివారికి కళ్ళు ఇస్తున్నాడు. విన్నారు వీళ్ళు. యేసు అనగానే వారి మైండ్స్లో రికలెక్ట్ అయిపోయింది. విని వారు యేసును చూడలేదు, వారు కేవలం యేసు ఆ మార్గాన్ని వెళుతున్నాడని విన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరు కూడా ప్రభువా దావీదు కుమారుడా మమ్మును కరుణింపుము అని కేకలు వేసిరి. యూనిటీ ఆఫ్ ద బ్లైండ్ పీపుల్. ఈ ఇరువురు గుడ్డివారి యొక్క ఐక్యత చూడండి. వారు ఇద్దరు ఏమని కేక వేయాలి? ప్రభువా నన్ను కరుణించు అని ఒకడంటే ఇంకొకడు కూడా నన్ను కరుణించు అనాలి. కానీ అలా అనలేదు. అదే కళ్ళున్న వారం అనుకోండి, మనమేమంటాం? నాకు పంచదార కార్డు ఇవ్వండి నా కుటుంబానికంటే ఇంకొకడు నాకు ఇంటి పట్టా ఇవ్వండి అంటాడు, కానీ మాకివ్వండి అని అనరు. ఒక సమస్య, అంధత్వం అనే సమస్యపై కలిసి పోరాడటం, మేము మమ్ము అనే పదాలు వీళ్ళు వాడుతున్నారు. దావీదు కుమారుడా, ప్రభువా దావీదు కుమారుడా. చూడండి, యేసు ప్రభువుని వాళ్ళు పిలుస్తున్న పిలుపు ప్రభువా, లార్డ్ అడోనై, సన్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమారుడా మమ్మను కరుణించు అన్నప్పుడు ప్రవచనాల పరిపూర్ణత పొందిన మా ప్రభు, లేఖనాలలో చెప్పిన వాడు నీవే కదా, మమ్మను కరుణించము. ఈ పదంలోనే యేసును కట్టేసే మాటలున్నాయి, యేసును కదలనివ్వని మాటలున్నాయి, యేసు నిలిచే మాటలున్నాయి. అదే ప్రభువా దావీదు కుమారుడా, యాక్సెప్టెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యాన్ని అంగీకరించడం, లేఖనాల సారాన్ని గ్రహించి మాట్లాడుతున్నారు భౌతిక గుడ్డివారైనటువంటి వీరు. వారు ఆధ్యాత్మికంగా వారి అంతరంగంలో విశ్వాసం ఉంచినందున పరిశుద్ధాత్మ దేవుడు వారు యేసుక్రీస్తు ప్రభువు ఎవరో గుర్తించేట్లు చేశాడు. యేసు అని పిలవలేదు, వాళ్ళు ప్రభువా అని పిలిచారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, గుడ్డివారికి కూడా ప్రభు. ప్రభువా దావీదు కుమారుడా. చూడండి, మీరు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీనియాలజీ మీరు చూశారు. మొదటి అధ్యాయంలో ఏమని రాసింది? అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసయ్యకి ఎంత ఇష్టమో దావీదు కుమారుడని పిలిపించుకోవటం. యేసు దావీదు కుమారుడు. దావీదు కుమారుడు అంటే మధ్యలో 14 జనరేషన్స్ ఉన్నాయి. అయినా కూడా యేసు దావీదు కుమారుడా అని పిలిపించుకున్నాడు. యేసు దావీదు కుమారుడా, ప్రభువా దావీదు కుమారుడా అని వాళ్ళు పిలుస్తున్నారంటే పాత నిబంధన ప్రవచనాల సారము, మానవ అవతారం ఎత్తిన మా ప్రభు, మా క్రీస్తు మమ్మను కరుణించు, లేఖనాల సారం గ్రహించిన గుడ్డివారు. వారు కేకలు వేశారు. మమ్మను కరుణించం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే కళ్ళు లేని గుడ్డి వాళ్ళకి ఎంత ఐక్యత ఉంది. కళ్ళున్నటువంటి వారు ఎట్లా దెబ్బలాడుకుంటున్నాం ఆలోచించండి. కళ్ళు లేని వారికి సమస్యపై ఉన్నటువంటి అవగాహన, సమస్య నివారణ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, సమస్య ఇరువురికి తీరాలనేటువంటి ఆ గొప్ప అభిప్రాయం ఈనాడు ఎంతమందికి ఉంది? చాలా పర్యాయాలు
సామాజిక సమస్యలు ఉంటాయి. వాటి కొరకు సమిష్టిగా పోరాడేవారు, సమిష్టిగా కృషి చేసేవారు తక్కువ, కానీ ఇండిపెండెంట్గా తమ యొక్క పనులు నెరవేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎక్కువ. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొద్ద ఈ గుడ్డివారు మొరపెట్టినప్పుడు మమ్మును కరుణించమని కేకలేశారు. దానికి ఒక మాట చేశాడు, బిగ్గరగా కేకలు వేసి నన్ను చేర్చాడు. యేసు వారికి ఎంత దూరాన ఉన్నాడో తెలియదు, కానీ వారు యేసును బిగ్గరగా పిలుస్తున్నారు. యేసు నొద్దకు ఆ పిలుపు వెళ్ళాలి అనే తపన వారిలో కనిపిస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రేయర్ ఆఫ్ ద బ్లైండ్ పీపుల్. ఆ గుడ్డి వారి యొక్క ప్రార్థనగా నేను భావిస్తాను. బిగ్గరగా ప్రార్థించటం అంటే గొంతెత్తి మైకి పెట్టి కేకలేసి పిలవటం కాదది. వారి అంతరంగములో బిగ్గర అనే పదం బయటికి వెలువడింది అంటే లోపల ఉన్న యాంగ్జైటీ, ఆతృత. యేసుకు మా స్వరం వినపడి చేయాలి. యేసు మాకు రక్షకుడు, యేసుకు శక్తి ఉంది, యేసు సమస్యకు పరిష్కారం ఇస్తాడు. అయితే ఆయనకు నా సమస్య తెలిసినప్పటికీ నేను ఈ సమస్య నుంచి బయటికి రావాలనుకుంటున్నాను అని చెప్పటానికి వారు బిగ్గరగా కేకలేస్తున్నారు. ఏమేం గుడ్డోళమని ఆయనకి తెలియదా? ఈ త్రోవలాయలతో చూడటం లేదా? మమ్మల్ని శక్తి గలవాడు కాదా మమ్మల్ని కళ్ళు ఇవ్వటానికి? అయినా ఎవడేంటి అని నిందించే పార్టీ కాదు వీళ్ళు. ఈ దినాల్లో చాలామంది ఆయనకు తెలియదా, ఆయన పెద్దోడు కాదా, ఆయన తెలియదా, ఆయన చెయ్యలేడా, ఆయన చెయ్యగలడు కదా, ఆయన కళ్ళు మూసుకుపోయా, ఇట్లా మాట్లాడతారు. అది కాదు. బిగ్గరగా అడగటం అనేది వారు తమ యొక్క దౌర్భాగ్యాన్ని గుర్తించి, తమకు కలుగు సౌభాగ్యాన్ని గుర్తించి, దానిని విడిచిపెట్టుకోక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి బిగ్గరగా కేకలు వేస్తున్నారు. మనం ఎక్కడ బిగ్గరగా అరవాలో అక్కడ మాట్లాడాం, ఎక్కడ సైలెంట్గా ఉండాలో అక్కడ బిగ్గరగా మాట్లాడతాం. అది సహజంగా మన నైజం, మానవుల నైజం. ఎక్కడ నిశ్శబ్దంగా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి. యేసును నిశ్శబ్దంగా వెంబడిస్తున్న జనసమూహం ఉంటే, యేసును బిగ్గరగా అరిచి నిలిపేసినటువంటి గుడ్డివారిని ఇక్కడ చూస్తున్నా. ఈ రాత్రి నీ ప్రార్థన పరలోకంలో వినపడాలి, ప్రభువుకు వినపడాలి. నీ ఆధ్యాత్మిక ఆక్రందనలు పెచ్చుమేరాలి, ఆ ప్రభువును నిలిపేయాలి. సోదరుడా, సోదరి, యెహోషువ ప్రార్థిస్తే గిబియోనులో సూర్యుడు, అయాలోను లోయలో చంద్రుడు నిలిచారే. మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం పాయలయ్యింది. గుడ్డివారు కేకలేస్తే సృష్టికర్త నిలిచాడు. సోదరుడా, సోదరి, ఒక మానవుడిగా నీకున్న ఆధిక్యత ఎంతో నువ్వు గుర్తెరుగుతున్నావా? ఈ రాత్రి కాలం వారు బిగ్గరగా కేకలేశారు. యేసు నిలిచి వారిని పిలిచి, దేవుని నామానికి స్తోత్రం. జీసస్ నెవర్ నెగ్లెక్టెడ్ ఎనీవన్. యేసు ఎన్నడూ ఎవరిని తృణీకరించలేదు. మనం గుడ్డివారు వాళ్ళు పిలుస్తుంటారు, రోడ్డు మీద వెళ్తుంటే, బాబు బాబు భిక్షం వేయరు, చూడనట్టు వెళ్ళిపోతాం. కళ్ళుండి కూడా చూడనట్టు వెళ్ళిపోతాం. కానీ యేసు అలా వెళ్ళలేదు. అది నేర్చుకుందాం. బైబిల్లో నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే కథలు, చరిత్రలు, ఇవి కాదు నేర్చుకోవాల్సింది. యేసు ఎట్లా ప్రవర్తించాడు, యేసు ఎట్లా జీవించాడు, యేసు ఎలా ప్రతిస్పందించాడు, అది నేర్చుకోవాలి. యేసు నిలిచి వారిని పిలిచి, యేసు నిలిచి వారిని పిలిచి. సోదరుడా, సోదరి, యేసు నిలిచేవాడమ్మా, నిలిచేవాడు బాబు. యేసు పిలిచేవాడు. ఈ రాత్రి నువ్వు పిలిస్తే చాలామంది వెళ్ళిపోతారు, సహాయం కోరి పిలిస్తే. నువ్వేదైనా ఇవ్వటానికి పిలిస్తే వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ
నువ్వు అడగటానికి పిలిస్తే వచ్చేవాళ్ళు ఉండరు, నిలిచేవాళ్ళు ఉండరు, పిలిచేవాళ్ళు ఉండరు. కానీ యేసు నీవెప్పుడు పిలిచినా నిలిచేవాడు, మరియు పిలిచేవాడు, పలికేవాడు, జవాబిచ్చేవాడు. ఆ గుడ్డివాడు పిలువగా యేసు నిలిచిపోయాడు. దే ఆర్ నాట్ గ్రేట్ పీపుల్, రిచ్ పీపుల్. వారు గొప్పవారు కాదు, ధనవంతులు కాదు. దే ఆర్ బెగ్గర్స్, దే ఆర్ పూర్ అండ్ బ్లైండ్. వారు పేదవారు, గుడ్డివారు. వారు విద్య కలిగిన వారు కాదు, వారు గొప్ప గొప్ప వస్త్రాలు వేసిన వాళ్ళు కాదు, వారికి అనుచరులు లేరు, వారు ప్రభావం కలిగిన వారు కారు. అయినా యేసు నిలిచాడు. ఈ రాత్రి కాలం నువ్వు ఒక్కసారి ఆలోచించు, నిన్ను పిలిచిన వారికి నిలిచిన అనుభవం నీకుందా? మనం అలా నేర్చుకుందాం, మనం నిలుద్దామండి. మనల్ని సహాయం కొరకు పిలిచిన వారికి ఆసరాగా నిలబడదాం. యేసు వారిని పిలిచాడట. దేవుని నామానికి స్తోత్రం. గుడ్డి వాళ్ళని దగ్గరకు రమ్మని పిలిచాడు. ఏంటి అక్కడే ఉండు అంటాం మనం కదా. ఎవరైనా భిక్షగాడు మన ఇంట్లో గవుక్కుని రాబోతే, ఏ బాయ్ లోపల వస్తున్నావే, అక్కడే ఆగు, మేమే వస్తామంటాం. కానీ యేసు వారిని పిలిచి, తాను దగ్గరకు పిలిచి, తాను వెళ్ళి కాదు, ఇంకోళ్ళు పంపి కాదు. జీసస్ కెన్ సెండ్ ఎనీబడి. ఆయన ఎవరైనా పంపగలడు, ఆయన దగ్గర ఉన్న శిష్యుల్లో ఎవరైనా పంపగలడు. కానీ ఆయన ఎవరిని పంపలేదు సుమా, ఆయన వారిని దగ్గరికి రమ్మంటున్నాడు. హీఈస్ గివింగ్ ఇంటర్వ్యూ, హీఈస్ గివింగ్ హిస్ టైమ్ టు దెమ్. ఆయన సమయం ఇస్తున్నాడు. యెరూషలేములో చాలా ముఖ్యమైన పని నుండి వెళ్ళిపోవటం, ఏదో పెద్ద ప్రోగ్రాంకి వెళ్ళిపోతున్నాను నేను, ఆగటానికి కుదరదు, పెద్ద పెద్దోళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు, ఐ హ్యావ్ నో టైమ్ టు గివ్ యూ, నాకు సమయం ఇవ్వటానికి లేదయ్యా నీకు అని వెళ్ళిపోలా. యేసు నిలిచిపోయాడు, వారిని పిలిచాడు, వారితో మాట్లాడుతున్నాడు, వారి అవసరాన్ని ఎంక్వైరీ చేస్తున్నాడు. హి మేడ్ అన్ ఎంక్వైరీ. వారిని పిలిచాడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలం మనం పిలిచేవారు ఉన్నామా? మనను అవసరత కోరి మన వలన అవుతుందని ఎరిగి మన దగ్గరికి వచ్చిన వారిని పిలిచి సహాయం చేసేవారు ఉన్నామా? అది క్రైస్తవ యొక్క తత్వం. తరువాత వారు, నేను మీకు ఏమి చేయగోరుచున్నామని యేసు వారిని అడగగా, ఈ పదం నాకు చాలా ఇష్టమైన పదం. లీడర్షిప్లో ఇది బేసిక్ అండి. నేను నీకు ఏమి చేయగోరుతున్నావు. చూడండి, బాస్ అనేవాడు తన కింద పనిచేసేటువంటి సర్వెంట్స్కు ఆర్డర్స్ వేసేవాడుగా ఉంటాడు. డూ దిస్, డూ దట్, ఇది చేయి, అది చేయని చెప్తుంటాడు. కానీ యేసు ఈ గుడ్డి వారి దగ్గర నిలిచి పిలిచి అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను నీకేం చేయాలి? ఈ ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న, విలువైన ప్రశ్న, ముఖ్యమైన ప్రశ్న, అవసరమైన ప్రశ్న, అద్భుతమైన ప్రశ్న. ఏం చేయాలి? నేను నీకేం చేయాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవాళ ప్రైమ్ మినిస్టర్ నీ ఇంటి ముందు వచ్చి ఏం చేయాలి నీకు అంటే నువ్వేం అడుగుతావు? పంచదార కార్డు, ఒక ఇల్లు, లేకపోతే ఒక ఉద్యోగమో ఇవి అడుగుతావు. కానీ యేసు దగ్గర వారు, యేసు నుంచి ప్రశ్న వారు ఊహించింది కాదేమో. యేసు మమ్మల్ని పిలిచి ఇప్పుడు ఏమంటున్నాడు? నేను మీకేం చేయాలి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరయ్యారు? చేసేది ఎవరయ్యారు? చెప్పేవాడు గుడ్డివాడయ్యాడు, దాన్ని చేసేవాడు యేసు అవుతున్నాడు. అయినప్పటికీ యేసే గొప్పవాడు. సోదరుడా, సోదరి, తనను తాను తగ్గించుకున్నాడు. వాళ్ళు ఏం చేయమంటున్నారు? వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెను అనిరి, మా కన్నులు తెరవవలెను అనిరి. వారు ఎన్ని పర్యాయాలు ప్రయత్నించినా తెరవబడనది వారు కోరుతున్నారు. సోదరుడా, సోదరి, మా కన్నులు తెరవవలెను అనిరి. కన్నులు తెరవటం ఎవరి బాధ్యత? మన బాధ్యత కదా. మన కళ్ళు ఉన్నాయి, మన కళ్ళు తెరుస్తాం, చూస్తాం. వాళ్ళు కళ్ళు తెరవలేని స్థితిలో ఉన్నారు. ప్రభువుని అడుగుతారు, మా కన్నులు తెరవండి, రెస్టోర్ అవర్ సైట్,
రెస్టోర్ అవర్ సైట్, మా కను దృష్టి మాకివ్వండి ప్రభువా. సోదరుడా సోదరు, మా కనులు మా అంటున్నారు మళ్ళీ ఇక్కడ కూడా యూనిటీ. సోదరుడా, దేవుని వాక్యం వింటున్నావు, మాకు అనే పదం వాడటం నేర్చుకో. నాకు అనే పదం తగ్గించు. నాకు కావాలి, నేను, నా అనేది విరగొట్టు. అసలు మేము, మనము, మనకు, వీఆర్, మనము అనే పదం వాడటం నేర్చుకుందాం. మా కనులు తెరవచ్చి, ఇద్దరు అదే మాట్లాడుతున్నారు, మా కనులు తెరవచ్చేయము అనేది. కాబట్టి యేసు, కాబట్టి అనే పదం టోటల్ సెన్స్ని మార్చేస్తుంది. ఇక్కడ వారిద్దరూ కనులు తెరవచ్చేయమనిరి, కాబట్టి యేసు. వారు అడిగిరి కాబట్టి, వారు ఐక్యతతో అడిగిరి కాబట్టి, వారు యేసును గుర్తెరిగి అడిగిరి కాబట్టి, తమ దౌర్భాగ్యత ఎరిగి గుర్తెరిగిరి కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టాడు. యేసయ్య కనికరపడ్డాడట, వారి కన్నులు ముట్టాడు. ఈ రాత్రికాలం యేసు మనలను ముట్టువాడు, యేసు నిలుచువాడు, యేసు పిలుచువాడు, యేసు నిన్ను ముట్టేటువంటి వాడు, నిన్ను ముట్టుకునేవాడు. హీ విల్ టచ్ యూ. ఆయన నిన్ను ముట్టుకుంటాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన తృణీకరించే స్వభావం కాదు, ఆయన అసహ్యించుకునేవాడు కాదు. కుష్టి వ్యాధి కలిగిన వాడు ముట్టుకున్నాడు. గుడ్డి కళ్ళు కలిగిన గుడ్డివారి కళ్ళను ముట్టాడు. యేసు తాకగానే ఆ కనులు తెరవబడ్డాయి. వెంటనే వారు దృష్టి పొందారు. సోదరుడా సోదరి, యేసు తాకగానే వారు దృష్టి పొందారు. ఎట్లా సాధ్యం ఇది? సృష్టికర్త ఆయన తాకినప్పుడు హీ ఇన్సర్టెడ్. నేను అనుకుంటాను, మనం ఒక DVD ప్లేయర్లో ఒక DVD ఉంచాలంటే ఏం చేస్తాం? ఆ DVDని తీసుకొని ఓపెన్ చేసి దానిలో ఉంచి తాకి ఆ బటన్ ప్రెస్ చేస్తాం. ఆ బటన్ ప్రెస్ చేయగానే CD కానీ DVD కానీ లోపలికి పోతుంది, లోడ్ అయి ఓపెన్ అయిపోతుంది కదా. యేసు తాకగానే ఆ సైట్ రెస్టోర్ అయింది అనుకుంటున్నాను. సోదరుడా సోదరి, ఒక DVD ఎట్లా మనం తాకితే బటన్ ఆన్ చేస్తే పనిచేస్తుందో అట్లా యేసు తాకగానే వారి కనులలో చూపు నిండుకుంది. చూపు వేరు, కళ్ళు వేరు. కనులు వేరు, చూపు వేరు, దృష్టి వేరు. దృష్టి కనుల ద్వారా అది మనం బయటికి తెస్తాం దాన్ని. అది రిఫ్లెక్షన్ ఐబాల్స్ మీద పడి లోపల సైట్ ఉంటుంది. కనుక ఈ దృష్టి దేవుడిచ్చాడు. వారు దృష్టి పొందారు. వారు దృష్టి పొంది చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఆయన వెంట నడిచిరి. దేవుని నామానికి స్తోత్రం. వారు దృష్టి పొంది ఆయన వెంట నడిచిరి, ఆయన వెంట వెళ్ళిపోయారు వాళ్ళు. మనం దృష్టి పొంది ఇంకో చోటకు పోతాం. మనం ఏది పొందినా ఆయన నుంచి దేని కొరకు తెలుసునా మీకు? ఆయనను వెంబడించుట కొరకే పొందాలి. గుర్తుపెట్టుకోండి, ఇది గొప్ప పాఠం ఈ రాత్రికాలం. నీవేం పొందినా ఆయనకు దూరంగా వెళ్ళటం కోసం పొందొద్దు. నువ్వు ఒక కారు పొందితే ఆయనను వెంట వెళ్ళటానికి పొందాలి. నీవు ఒక ఇల్లు పొందితే ఆయన వెంట వెళ్ళటానికే పొందాలి. నీవు ఇంకా దేనిని పొందినా ఆయన నుంచి ఆయనను వెంబడించటానికి తప్ప ఆయనకు దూరం అవటానికి కాదు. అది ఆయన చిత్తం కాదు. చాలా మంది దేవుని నుండి పొంది దేవుని విడిచి వెళ్ళిపోతారు. విదేశానికి వెళ్తారు, పిల్లలు సంపాదిస్తుంటారు, యేసయ్యను మర్చిపోతారు. అందుక నీకు విదేశం ఇచ్చింది దేవుడు. నీ డబ్బు అక్కర్లేదు దేవుడికి, నీ ఆస్తి అక్కర్లేదు దేవుడికి. నువ్వు వెంబడించటం కావాలి. నువ్వు వెంబడిస్తే ఆయనకేం ఎక్కువ అవుతావు, నీవు దీవించబడతావు, నువ్వు ఎక్కువ చేయబడతావు. యేసును వెంబడిస్తే, ఒక నాయకుడిని ప్రజలు వెంబడిస్తే నాయకుడు గొప్పడవుతాడు.
వింటున్నారా? ఒక నాయకుడిని ప్రజలు వెంబడిస్తే నాయకుడు గొప్పవాడవుతాడు, ప్రజలు వెంబడించకపోతే మామూలుడైపోతాడు. కానీ ఈ యేసు అను నాయకుడు వెంబడిస్తే వెంబడించిన ప్రజలు గొప్పవారు అవుతారు తప్ప యేసు గొప్పవాడు అవడు. యేసు ఆల్రెడీ గొప్పవాడే, ఆయన వెంబడించిన వారు గొప్పవారు అవుతారు. నా మాటలను ముగిస్తున్నాను. యేసు వెంట నడుద్దాం. శాంతి మార్గమైన యేసు వెంట నడుద్దాం. జీవన దాత అయిన యేసు వెంట నడుద్దాం. ఆయన బిడ్డలంగా జీవిద్దాం.